హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 31వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియులు వేరు, ప్రియమైన పిల్లలు వేరు. పిల్లలు వేరు, ప్రియమైన పిల్లలు వేరు. స్నేహితులు వేరు, ప్రియ స్నేహితులు వేరు. ప్రియురాలు, ప్రియమైన భార్య, ప్రియ అని వాడబడుతుంటారు. అంటే ప్రేమను ఎక్కువగా సంబోధించేటప్పుడు ఈ మాటలు చెప్తా ఉంటారు. ప్రభువారు కూడా అన్నారు, ఇతడు నా ప్రియ కుమారుడు. కుమారుడు వేరు, ప్రియ కుమారుడు వేరు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పారు. ఎంతమంది పట్ల దేవుని చిత్తము జరుగుతుందో వారందరూ ప్రియ కుమారులే. వారందరిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. దేవుడికి మనం ఎందుకు పనికిరాని శరీరం కొంతకాలం ఉండి తర్వాత రోగాలు, వ్యాధులు, కొట్టుబిట్టాడిపోవడం, ఇలాంటి భ్రష్టమైన శరీరం. అటువంటి ఈ యొక్క శరీరాన్ని దేవుడికి అప్పచెప్పి, ఇదిగో ప్రభా నేను కాదు, నా జీవితం కేవలం నీ చిత్తం అని చెప్పి అప్పచెప్పేసినప్పుడు దేవుడు సంతోషించి ఆనందించి ఆ శరీరం ద్వారా మహిమగల శరీరముగా మహిమగల కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నో ఆయన జరిగించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరు అవుతారు? ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుని పోలి నడుచుకోవడం అన్నది ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నువ్వు చేస్తున్న పనులు దేవుని చిత్తమా కాదా? సాధ్యమైనంతవరకు యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు. దాని ధర్మశాస్త్రం రాత్రనక పగలనక చదువుకున్నంత గొప్ప పని మరొకటి లేదు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.